ప్రెషర్ కుక్కర్ లో చేసే బిర్యానీకి అలాగే మామూలుగా మనం గిన్నెల్లో చేసే బిర్యానీకి చాలా తేడా ఉంటుంది. మరి మీరు ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు చెప్పండి. అయితే ఈ రోజు నేను పల్లెటూరులో వాళ్ళు చేసి సింపుల్ గా చేసుకునే చికెన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోండి. వెడల్పుగా ఉన్న గిన్నె అయితే మనం బిర్యానీ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసేసుకొని అందులోనే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు కారంని వేసుకొని మూతను పెట్టుకొని బాగా కుక్ చేసుకుంటూ ఉంటే ఇట్లా నీరు వస్తుంది అనమాట. ఈ నీరన్నా కొంచెం తగ్గిన తర్వాత టమాటా అలాగే కొంచెం బిర్యానీ మసాలా చికెన్ మసాలా కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది 70% చికెన్ అంతా ఉడికిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల దాకా వాటర్ ని పోసుకొని ఇట్లాగా బాగా మరుగుతున్న టైంలో మనం కడిగి అరగంట సేపు నానబెట్టిన బియ్యంని వేసేసుకొని మూతను పెట్టుకొని ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే గుమ్మ గుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ.